చాలా రోజుల తర్వాత రిపబ్లిక్ డే ఉంది కదా అని చెప్పేసి మా స్కూల్ సైడ్ పోతే నాకు నా బడి జ్ఞాపకాలని యాదికొచ్చి ఒక్కసారి అయితే బల్లెకి వెళ్ళిపోయినా. పోవుడుతోనే మా 10th క్లాస్ రూమ్ దగ్గరికి పోయినా. ఆ రూమ్ దగ్గరికి పోగానే నాకు నా 10th క్లాస్ జ్ఞాపకాలన్నీ యాదికొచ్చినాయి. కిటికీ దగ్గరికి పోయి లోపలికి చూసిన, నా బెంచ్ని ఒకసారి చూసుకున్నా. ఆ బెంచ్లో నేను, మధుగాడు, మహేష్, వినీత్ మేమే కూర్చుంటుండే. మేము ఫస్ట్ బెంచ్ అన్నట్టు. దాని తర్వాత ఎనికి బెంచ్లు అన్నీ చూసుకున్నాం. మా సాయిగాడి అల్లరి, ఆయన తర్వాత మా రామూర్తి గాడు, మా రితీష్ గాడు, మా రాజుగాడు, ఇట్లా మా దోస్తులు అందరూ ఒకసారి కళ్ళలో తిరిగిండ్రు. మేము చేసిన కోతి చేష్టలు, గర్ల్స్ అల్లర్లు, సార్ల పాఠాలు ప్రతి ఒక్కటి మైండ్లో తిరుగుతానే ఉన్నది. సో ఇది మా వంటగది అన్నట్టు. వీడికి రాగానే లొల్లీలు చాలు ఇక లంచ్ బెల్లికి. నాకు అన్నం ఎక్కేసినామని ఒక్కడు, తక్కేసినామని ఒక్కడు, నాకు గుడ్డు రాలేదని ఒక్కడు. ఇక స్టేజ్ మీద అయితే డ్యాన్సులు, పాటలు, ఇక ప్రతి ఒక్క మెమొరీ నా కళ్ళలో తిరుగుతూనే ఉన్నది. ప్రతి ఒక్క అల్లరి తిరుగుతూనే ఉన్నది. సో ఇదైతే మా సార్ల గది. మేమైనా ఆగం చేసినా కానీ వీడికే వాటికా 2-3 తలిగిస్తుండే. సో నల్లల కాడికి పట్టుకపోతా. నల్లల దగ్గర కూడా మస్తు మెమొరీ ఉంటుంది. మాకు ఫేవరెట్ నల్లలు 2